అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 18వ భాగంలో శివాజీ తండ్రి షహాజీని బంధించి బీజాపూర్ తీసుకురావడం, శివాజీ పైకి ఫతేఖాన్ పంపించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ షాజహాన్ సహాయంతో తన తండ్రిని విడిపించుకోవడం గురించి తెలుసుకుందాం. రాజగఢ్ కోట కొమ్ముల మీద అకాల వర్షం జోరుగా కురుస్తుంది. ఉరుములతో కూడిన పిడుగుల శబ్దాలు భీషణంగా వినిపిస్తున్నాయి. రాజప్రసాదంలో ఓ స్తంభం పక్కన నిల్చుని దూరంగా వర్షం వల్ల అస్పష్టంగా కనిపిస్తున్న తోరణ దుర్గం వైపే చూస్తున్నాడు శివాజీ. తోరణ దుర్గంలో దొరికిన నిధితోనే ఈ రాజగఢ్ కోటను శివాజీ నిర్మించాడు. ఇదే ప్రస్తుతం శివాజీ యొక్క రాజధాని. చెవులు దద్దరిల్లేటట్లు ఒక్కసారిగా పిడుగుపాటు వినిపిస్తుంది. పరిచారకులందరూ వణికిపోతుంటారు. ప్రస్తుతం శివాజీ మనస్థితి కూడా బయట ప్రకృతిలాగే అల్లకల్లోలంగా ఉంది. ఇది శివాజీ ఆశయమైన హైందవ స్వరాజ్య వృక్షానికి అశనిపాతమే, సందేహం లేదు. కన్న తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తానే మాత్రం తొందరపడ్డా తండ్రి ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఖాయం. అల్లంత దూరాన భవానీ విగ్రహం ఎదుట దీనంగా కూర్చుని ఉన్న తల్లి జిజాబాయి వైపు చూస్తాడు. ఏనాడు మనోధైర్యాన్ని కోల్పోని తల్లి ఈనాడు బేలగా మారిపోయింది. అడుగడుగునా తనకు అండగా నిలిచి అన్నీ తానైన తల్లి ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. తన అన్న శంభాజీ బెంగుళూరులోనూ తానిక్కడ బీజాపూర్ నవాబు పంపిన సేనలను ఎదుర్కొని ఓడించి తరిమి వేసినప్పటికీ తన తండ్రికి వచ్చిన ఆపద మాత్రం తొలగిపోలేదు. శివాజీ నెమ్మదిగా తల్లిని సమీపిస్తాడు. విచారంతో కూడిన ఆమె ముఖాన్ని చూడలేకపోతాడు. రాజగఢ్ కోటలో తల్లి బిడ్డల పరిస్థితి ఎలా ఉంటే షహాజీ పరిస్థితి ఇంకో విధంగా ఉంది. షహాజీ తాను బంధింపబడిన రోజు నుంచి నవాబు తనను ఏ క్షణమైనా చంపమని ఆజ్ఞాపిస్తాడేమోనని షహాజీ భయపడుతుంటాడు. ముస్తఫా ఖాన్ను నమ్మి మోసపోయినందుకు షహాజీ దుఃఖిస్తుంటాడు. జింజీలో బంధింపబడిన షహాజీని తీసుకుని బీజాపూర్ చేరడానికి చాలా రోజులు పడుతుంది. కానీ మార్గ మధ్యంలో షహాజీని బందీగా తీసుకుని వస్తున్న అఫ్జల్ ఖాన్ పై దాడి చేసి తన తండ్రిని విడిపించుటకు అవసరమైనంతటి సైనిక శక్తి శివాజీ వద్ద ప్రస్తుతం లేదు. శక్తిచే సాధ్యము కాని పనిని యుక్తి చేత సాధించుట సమర్థులైన కార్యవాదుల యొక్క లక్షణం. శివాజీ వెంటనే తన సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాడు. శివాజీ ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి మొఘలు పాదుషా అయిన షాజహాన్కు లేఖ రాస్తాడు. అందులో తాను తన తండ్రి షహాజీలు ఢిల్లీ పాదుషా కొలువు చేయాలనుకుంటున్నామని తెలుసుకున్న బీజాపూర్ నవాబు తన తండ్రిని బంధించాడని, తన తండ్రిని బందీ నుంచి విడిపించినట్లయితే తామిద్దరం ఢిల్లీ సుల్తానికి అనుచరులుగా ఉంటామని జాబు రాయిస్తాడు. షాజహాన్ కూడా ఆ జాబును చూసి ఆశ్చర్యపడలేదు. పొట్టకూటి కొరకై దేశాభిమానము వదలి పరులు పంచన ఉద్యోగం చేస్తూ అధిక వేతనాలకు ఆశపడి సుల్తానులను మార్చే హిందూ సర్దారులనేకులను షాజహాన్ చూస్తుంటాడు. అందువల్ల శివాజీని కూడా అట్టి వారిలో ఒకరిగా భావిస్తాడు. అపార అనుభవం గల షహాజీ యువకుడైన శివాజీ వంటి సమర్థులు తన కొలువులో ఉంటే చాలా లాభసాటిగా ఉంటుందని షాజహాన్ భావిస్తాడు. సుల్తానులు ఇట్టి మనస్తత్వంలో ఉంటారని, వారికి హిందువులంటే అంగడిలోని బొమ్మలో వంటివారనే అభిప్రాయం కలదని గుర్తించినవాడు కనుకనే శివాజీ ఢిల్లీ కట్టి లేఖను పంపాడు. శివాజీ వ్రాసిన లేఖ షాజహాన్కు చేరి షాజహాన్ నుంచి షహాజీని వదిలివేయమనే ఆజ్ఞాపత్రం బీజాపూర్ సుల్తాన్కు చేరడానికి కొన్ని నెలల కాలం పడుతుంది. ఈ లోపల షహాజీకి ఏమవుతుందోనని శివాజీ కలవరపడతాడు. ఢిల్లీ నుంచి వచ్చే సమాధానం కోసం శివాజీ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ విధంగానైనా పాదుషా జోక్యం కల్పించుకొని
తన తండ్రిని విడిపిస్తాడని శివాజీకి విశ్వాసం ఉండేది. నవాబు శివాజీని బెదిరించడానికని షహాజీ చుట్టూ ఒక గోడ కట్టించమన్నాడు. శివాజీ గనుక లొంగకపోతే ఆ గోడనే గోరీగా మారుస్తామని నవాబు శివాజీకి కబురంపాడు. అది తెలిసి జిజియాబాయి చాలా కలవరపడింది. ఇంతవరకు శివాజీ సాహస కృత్యాలను ప్రోత్సహిస్తున్న ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ లోపు తన ప్రాణాలను రక్షించడానికి శివాజీ బీజాపూర్ నవాబుకు లొంగిపోవాలని, అతని కొలువులో చేరాలని షహాజీ శివాజీకి లేఖ రాస్తాడు. తన మాట విని నవాబు కొలువులో చేరి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదని, ఇప్పటికైనా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని షహాజీ స్వహస్తాలతో తన కుమారుడైన శివాజీకి లేఖ రాస్తాడు. షహాజీ తన సతీమణి అయిన జిజియాబాయికి ఇంకొక లేఖ రాస్తాడు. నీ పట్ల నేనెంతో అపరాధం చేశాను. నిన్ను, నీ కుమారుని నిరాదరించాను. వాటన్నింటినీ నీవు మర్చిపోవాలి. శివాజీ సాధారణంగా ఒకరి మాట వినేవాడు కాదు. నా కోసమే కాక శివాజీ కోసం కూడా నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను. శివాజీని నవాబుతో సంధి చేసుకోమని చెప్పు. ఈ విధంగా నేను అతడు కూడా రక్షింపబడతాము. లేకుంటే మనందరికీ సర్వనాశనం తప్పదని లేఖలో రాస్తాడు. ఈ లేఖను చూచి జిజియాబాయి వణికిపోతుంది. శివాజీ సందిగ్ధ స్థితిలో పడతాడు. అటు తండ్రి ప్రాణం, ఇటు తాను కూరిన కఠోర దీక్ష ఏమి చేయాలో అతనికి తోచలేదు. పాదుషా నుండి ఇంకా లేఖ రాలేదు. తల్లి ఏడుపు మానలేదు. తండ్రి చుట్టూ గోరి ప్రతిదినం ఒక రాయి వంతున కట్టబడుతూనే ఉంది. తండ్రి పడుతున్న మానసిక క్షోభను తలుచుకున్నప్పుడు శివాజీ అదిరిపోతాడు. గోరి పూర్తిగా వచ్చిందని ఒకనాడు శివాజీకి వార్త వస్తుంది. తానిప్పుడు లోబడితే స్వతంత్ర మహారాష్ట్ర స్థాపనా లక్ష్యం అడుగంటిపోతుంది. దానితో పాటు తనను కూడా నవాబు పరలోకానికి పంపుతాడు. లేకుంటే తండ్రి ప్రాణాలు పోతాయి. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ తాము చేపట్టిన స్వరాజ్య సాధన ఏమి కావాలి, రేరేశ్వరుని వద్ద గావించిన శపథం ఏమి కావాలని శివాజీ తలపట్టుకుని కూర్చుంటాడు. అతని కళ్ళెదుటే కన్నీరు కారుస్తూ తన కన్న తండ్రి ఆ గోరి నుండి తనని రక్షించమని కోరుతున్నట్లు అనిపించసాగింది. అతని గుండె ద్రవించిపోయింది. ఈ క్లిష్ట సమయంలో షాజహాన్ నుండి బీజాపూర్ నవాబుకు ఫర్మానా అందింది. షహాజీ తన మనిషి అని, అతన్ని వెంటనే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. షాజహాన్ షహాజీకి దుస్తులు కూడా పంపాడు. బీజాపూర్ నవాబుకు శివాజీ మీద ఎంత కోపం ఉన్నా షాజహాన్ మాటను ఎదిరించే ధైర్యం లేక షహాజీని విడుదల చేయక తప్పలేదు. షహాజీని బీజాపూర్ నవాబు విడుదల చేశాడని శివాజీకి తెలుస్తుంది. అప్పటి వరకు అలముకున్న చీకట్లన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. జిజియాబాయి మాంగల్యం కాపాడబడుతుంది. శివాజీ జీవితంలో ఎదురైన అతి క్లిష్ట సమస్య పరిష్కరింపబడుతుంది. నిండా 20 సంవత్సరాలు కూడా నిండనటువంటి శివాజీ తన తండ్రిని విడిపించుకోవడంలో చూపిన అసమాన దౌత్య నీతి, రాజనీతి ప్రపంచ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపదగినది. తరువాతి భాగంలో షహాజీ విడుదల తర్వాత జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం.